ఇందులో అయితే అమ్మ నాకు నీ దగ్గర నుంచి కావాల్సిన సమాధానం ఏంటంటే 100 మందిని మోసం చేసింది, 17 మంది కేసులు పెట్టారు ఈ అమ్మాయి మీద అని చెప్పేసి అని అన్నారు. కానీ నాకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లో మాత్రం 6 కేసులు ఉన్నాయి. అవి కూడా ఒకటి పిన్ని పెట్టిన కేసు, ఒకటేమో వీళ్ళ వదిన పెట్టిన కేసు, మిగతావి గోల్డ్ పెట్టి తీసుకురావడం అమౌంట్ అని చెప్పేసి అని అదొక కేసు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మిగతా 3 పోలీస్ వాళ్ళవి. సో ఇవే ఉన్నాయి కేసులు ప్రస్తుతానికి ఈమె మీద అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు నాగేందర్ నాతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిందంటే, మేడం నేనే వీడియో తీసుకున్నాను, ఆయన చూసుకోవడానికి వీడియో తీసుకున్నాడట. వీడియో తీసుకున్నాను మేడం, నా ఫోన్ హ్యాక్ చేసింది మేడం. ఒక సాధారణ మహిళ హ్యాక్ చేసిందంట ఫోను. సో అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. సరే, అసలు యాక్చువల్గా వీళ్ళ కమ్యూనిటీనే తక్కువ నెక్స్ట్ నాగేందర్ వీళ్ళందరూ కూడా ఒకటే కమ్యూనిటీ. సో ఇక్కడ ఈయన ఏం చెప్పిందంటే నాకు, మేడం యాక్చువల్గా నేను తప్పు చేయలేదు, నేను ఏదైతే పెట్టానో రక్షించాల్సిన పోలీసే బంధువులా మారితే రామరాజ్యం ఎలా సాధ్యం, అలా ఎలా పెడతారు మేడం, పోలీసు వాళ్ళందరినీ ఎలా అంటారు? నాగేందర్ సార్ గారు, నేను పోలీసు వాళ్ళందరినీ అనలేదు, ఎందుకంటే గ్రేట్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎన్నో కేసులు సాల్వ్ అవ్వనటువంటి కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి గొప్ప పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ మీరు ఇక్కడ 12th బెటాలియన్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి మీరు సో అంత న్యూడ్గా సిగ్గుందా అండి అసలు మీకు? సిగ్గుందా? ఏం సభ్య సమాజానికి ఏమిద్దామని? ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి సార్, నేను కాదని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు నేను ఏదో సాంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధపూసలు ఉంటారని చెప్పట్లేదు. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ నేను ఇక్కడ ఇంతగానం తీసుకొని ఈ కేసుని తీసుకొని ఇచ్చేస్తున్నాను? ప్రధానంగా నేను ఒక మహిళా జర్నలిస్ట్ని, ఈ అమ్మాయి మహిళ. సరే, అందరూ అన్నట్లుగా మీరు చాలా మందితో మెసేజ్ పెట్టిస్తున్నారు, ఈ అమ్మాయికి నాకు డాష్ దింపుతారంట. ఇంకొక మీడియా పర్సన్ ఒక అతను అంటున్నాడు, జీటీవీ ఇజ్జత్ పోయింది. ఏంటి సార్ ఇజ్జత్ పోయింది అంటే? ఉన్నది ఉన్నట్లు చూపించడం మా ఇజ్జత్ పోతుందా? అవును సార్, సాయిదా లాంటి రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దాచిపెట్టేసి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలని ఎవరిని కూడా మన సూర్యాపేటకి రానివ్వకుండా ఒక అమ్మాయి మీద 17 కేసులు ఉన్నాయని చెప్పేసి మొత్తం ఏ విధంగా కిలాడీ లేడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో, ఇక్కడ నేను ఆల్రెడీ చదివాను, నేను మళ్ళీ చెప్పట్లేదు, సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసుకొని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న మహిళ న్యూడ్ వీడియో కాల్ చేసి అన్నీ రికార్డ్ చేస్తుంది, తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్, యువతను టార్గెట్ చేసి వాళ్ళను బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఆమె మీద ఉన్న కేసులు క్రైమ్ నెంబర్తో సహా విడుదల చేసిన పోలీసులు. యువత ఉద్యోగులను టార్గెట్ చేస్తూ తన దందా కొనసాగిస్తున్న ఈ మహిళ పట్ల జాగ్రత్త ఉండాలని పోలీసు వారి హెచ్చరిక. ఇక్కడ చూస్తే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఎంబ్లం లేదు, సో ఎలాంటిది లేదు. అంటే ఇది జస్ట్ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ గారు ఈ అమ్మాయి మీద సృష్టించి ఇవన్నీ క్రైమ్ నెంబర్స్ ఇవన్నీ చేశారా? మరి ఇక్కడ ఎందుకు మరి నాకు 6 ఎఫ్ఐఆర్ కాపీస్ మాత్రమే, 2 ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి చుట్టాలు మాత్రమే, ఒక బిజినెస్ మ్యాన్, మిగతా వాళ్ళు పోలీస్ వాళ్ళు. ఇక్కడ మరి 6 ఉన్నాయి, మరి 17 మంది ఎవరు? 100 మందిని ఎవరిని మోసం చేసింది ఈమా? సో తర్వాత ఇంకొకటి నాకు అర్థం కాదు నాగేందర్ సార్, మీరు ఒకటి అన్నారు, ఈ అమ్మాయి అది అమ్మాయి కాదు మేడం. నేను అన్నాను, ఒక మహిళ గురించి ఇంకొక మహిళా జర్నలిస్టుతో అలా మాట్లాడకండి అని అన్నప్పుడు, మేడం ఆమె మహిళ అయితే పర్వాలేదు మేడం, కానీ ఈమె కిలాడీ లేడీ మేడం. ఏ విధంగా కిలాడీ లేడీ? ఆ అమ్మాయి వీడియో పంపించిందా మీకు? మిమ్మల్ని ఉసిగొలిపిందా? మీరే కదా పంపించింది వీడియో. మీది మీరు చూసుకుందామని చెప్పేసి తీసుకున్నాను వీడియో అన్నారు. తర్వాత హ్యాక్ చేసింది అన్నారు. తర్వాత ఏంటిది, తప్పు చేశాను మేడం, వెళ్ళాము, 2 లక్షలు ఆమె డిమాండ్ చేసింది, డబ్బులు డిమాండ్ చేయకపోతే న్యాయంగా పోరాడితే ఆమె గొప్ప మహిళ మేడం, 2 లక్షలు తీసుకుంది అని అన్నారు. మరి 2 లక్షలు తీసుకుంటే ఇక్కడ పెద్ద మనుషులతోటి ఈ లెటర్ ఎందుకు రాయించుకున్నారు సార్ మీరు? ఇక్కడ ఒక లెటర్ రాయించుకున్నారు, ఇందులో నేను ఇప్పుడు చదువుతాను. సో ఇక్కడ ఇలా రైటింగ్ అంతా ఎవరు రాస్తారో ఏమో అర్థం కావట్లేదు సరిగా. ఈరోజు మా గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మేము అనగా ధరావత్ నాగేందర్ తండ్రి గరు మరియు రూపావత్ సక్కు జయరాం మాకు ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో మరియు ఫేస్బుక్లో చాటింగ్ మరియు వీడియోస్ వలన మా ఇద్దరికి
పంచాయతీ ఏర్పడ్డది. అట్టి విషయంలో మేము కలిసి మా గ్రామ ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పరిష్కారం చేసుకున్నాము. ఈ రోజు నుండి నేను అనగా ధరావత్ నాగేందర్ తండ్రి గారు ఇప్పటి నుండి రూపావత్ సక్కు జయరాము విషయంలో మరలా చాటింగ్లు కానీ వీడియోలు కానీ పెట్టను. అదేవిధంగా రూపావత్ సక్కు విషయంలో ఎవరితో మాట్లాడను. అదేవిధంగా రూపావత్ సక్కు జయరామ్ నేను కూడా ఈ రోజు నుండి గతంలో ఉన్న వీడియో కానీ చాటింగ్లు కానీ ఇప్పటి నుండి ధరావత్ నాగేందర్ విషయంలో నేను ఎవ్వరికీ ఫోన్ పెట్టను మరియు వారి గురించి ఇతరులకు చెప్పను అని మేము ఇరువురం ఒకవేళ మెసేజ్లు కానీ వీడియోలు కానీ పెట్టిన సాక్ష్యాధారాలతో సహా ఎవ్వరు నిరూపించిన చట్టరీత్యా చర్యలతో పాటు 2 లక్షల రూపాయలు విధించే విధంగా మేమిద్దరం మా గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో వ్రాయించుకున్న అగ్రిమెంట్ సక్కు నాగేందర్. సో ఇక్కడ ఒకసారి జూమ్ చేయి ఒకసారి. సో ఇందులో వీళ్ళిద్దరికీ పెద్ద మనుషుల మా సమక్షంలో రాసుకున్నటువంటిది ఇది ఏదైతే ఉందో ఇందులో ఏంటంట, వీళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడిందంట. చాటింగ్స్, ఇద్దరు కాల్స్ చేసుకోవడాలు, మాట్లాడుకోవడాలు జరిగినాయంట. జరిగిన తర్వాత ఒకటే తండాలు అంటే ఇతను జాబ్ చేసేది నాగేంద్ర ఎక్కడమ్మా జాబ్ చేసేది? 12th బెటాలియన్ నల్గొండ మేడం. నల్గొండలో జాబ్ చేసేవాడు. ఈ అమ్మాయి సూర్యాపేటలో ఉంటుంది, పాలకవీడులో. సో అక్కడే మీ ఇంటి దగ్గరేనా నాగేంద్ర కూడా? లేదక్క, పక్క తండ అంటే సో ఎంత డిస్టెన్స్ ఉంటుందమ్మా? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. నాగేందర్కి ఈ రూపావత్ సక్కుకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ అమ్మాయి తండాకు సంబంధించిందే, అతను తండాకు సంబంధించిందే. కాబట్టి మరి 2001 నుండి ఈ అమ్మాయికి కేసులు, స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇతని మీద కేసు ఈమె పెట్టింది 2023లో. నాకేమన్నాడు, అసలు ఆ అమ్మాయిని చూడలే మేడం, ఆ అమ్మాయి నాకు తెలియదు మేడం, అసలు నన్ను ఫోన్ హ్యాక్ చేసింది మేడం, ఈ అమ్మాయి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, లేకపోతే ఇలా ఉంది అని చెప్పేసి అని అతనికి తెలిసి ఉండాలి. రూపావత్ సక్కు గురించి తెలియదు కాబట్టి ఈ అమ్మాయి ఫిజికల్లీ ఛాలెంజ్ ఈ అమ్మాయిని వాడుకుందామని చెప్పేసానా న్యూడ్ వీడియో పంపించాడు. ఎందుకు పంపించాడు అసలు? మరి ఆ అమ్మాయిని ఏదైనా ఉందామా మీ ఇద్దరికి పరిచయం అంటే ఏమీ లేదు అంటుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది అది పక్కన పెడితే ఇక్కడ 2 లక్షలు ఇచ్చాను అంటున్నాడు. కానీ ఇక్కడ పెద్ద మనుషుల సమక్షంలో రాయించుకున్నటువంటి పత్రం ఏదైతే ఉందో ఈ పత్రంలో ఇక్కడ ఏం రాసిందంటే మేమిద్దరం మళ్ళీ చాటింగ్స్ చేసుకోము, వీడియోస్ పంపించుకోము, కాల్స్ చేసుకోము అని చెప్పేసి అని రాశారు. ఒకవేళ మళ్ళీ నాగేందర్ రూపావత్ సక్కుకి చేసినా, రూపావత్ సక్కు నాగేందర్కి చేసినా కానీ అక్షరాల 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైతే ఫస్ట్ అతను ఈ అమ్మాయికి చేసినా, ఈ అమ్మాయి అతనికి చేసినా 2 లక్షలు ఇవ్వాలి అని చెప్పి రాసుకున్నటువంటి బాండ్ పేపర్లో 2 లక్షలు ఎలా ఇచ్చాడు? నేను 2 లక్షలు ఇచ్చాను మేడం, 2 లక్షలు ఇచ్చాను మేడం అని అంటున్నాడు. ఇది నిజమమ్మా? నిజం కాదు మేడం. ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమి సక్కు నాకేం చుట్టం కాదు, నాగేందర్ నాకేం పగ కాదు. నాగేందర్ నాకు పంపించినటువంటి బాండ్ పేపర్ ఏదైతే ఉందో ఇందులో వీళ్ళిద్దరు చాటింగ్స్ నిజమేనమ్మా? చాటింగ్ చేసుకున్నారా మీరు గతంలో? చాటింగ్ ఏం చేసుకోలేదు మేడం. నాగేందర్ నాకు పరిచయం అవ్వడంతోనే ఐ వాంట్ సెక్స్ బేబీ అంటాడు. నేను ఒకటి మాట్లాడితే తను ఒకటి, నువ్వు వస్తావరా, నువ్వు వస్తావరా. అసలు తన నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? తన నెంబర్ నాకు తనే ఫేస్బుక్లో ఇచ్చాడు మేడం. నాకు ఎలా? ఫేస్బుక్లో నువ్వు నాకు నచ్చినావు, ఈ నెంబర్కి మెసేజ్ చేయను, వాట్సాప్ కాల్ చేయి అంటే నీకు ఇంతకుముందు తండా 2 కిలోమీటర్ల దూరం అన్నావు కదా, అట్లా పరిచయమా? తెలుసా? అట్లా తెలుసు మేడం నాకు, అంతే. మీ చుట్టమా ఏమైనా? లేదు మేడం, చుట్టమేం కాదు, కాకపోతే క్యాస్ట్ ఒకటే, 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. సో ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. చాటింగ్ చేసుకున్నారా? అదే మేడం నేను చెప్తున్నాను కదా, నేను ఏదైనా అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సెక్స్ బేబీ అంటాడు, తర్వాతనే ఏదైనా చెప్తాడు. ఆ క్రమంలోనే నేను మాట్లాడుతూ ఒక్కటమ్మా, నేను ఇక్కడ నీకు ఒక సిస్టర్గా అడుగుతున్నాను. ఎవడైనా కానీ ఒక మెసేజ్ గలీజ్గా పెట్టాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చేసేయాలి, లేదు అంటే వార్నింగ్ ఇవ్వాలి. ఇవేమి చేయకుండా నువ్వు మెసేజ్ కంటిన్యూ చేయడానికి గల కారణం ఏంటి? మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు మేడం, రిలేషన్ ఏం లేదు. మరి లేకుండానే అంత డైరెక్ట్ గా ఇప్పుడు 12th బెటాలియన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ పంపడమే మెసేజ్ నువ్వు నా కోరిక తీర్చు అని చెప్పి పంపిస్తాడా? ఇది నేను నమ్మొచ్చు? అసలు 100% నమ్మొచ్చు. ఎందుకంటే నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. నేను మాట్లాడుతూనే ఐ వాంట్ సెక్స్ బేబీ, నువ్వు వస్తావా రావా అన్నది ఒక్కటే మాత్రం అడుగుతాడు. మనం తిట్టి ఎందుకు బ్లాక్ చేయలేకపోయాను? తిట్టాను మేడం, తిట్టాను, చాలా చేశాను, అన్ని తిట్టాను. తిట్టిన తర్వాత నాకు ఒక్కటి అనిపించింది, ఇప్పుడు నేను కనుక బ్లాక్ చేసుకున్నాను అనుకో, నాలాంటిది ఇంకో దాని దగ్గరికి వెళ్తాడు.
ఇంకో అమ్మాయిని ఎట్లానే చేస్తాడు. ఇది ఎట్లాగో బ్లాక్ చేసుకుంది కదా, వేరే దాన్ని చూద్దాం ఇంకా అని చెయ్యాడా? పోలీస్ సార్ కదా అసలే. అందుకే అసలు ఏం చేస్తాడు పోలీస్ సార్ అని చూశాను. చూసి మాట్లాడే క్రమంలో నువ్వు అంతా మొగుడివారా కొట్టుకుంటున్నావు ఎందుకు అని అడిగాను. అడిగిన వెంటనే నేను ఎంత మొగుడు నువ్వే చూడు ఇంకా అంటాడు, ఫుల్ వీడియో చూడు, టోటల్ నా ఫేస్ కూడా నీకు కనిపిస్తుంది, నేనో కాదు నీకు తెలుస్తుంది, అప్పుడు టోటల్ ఫేస్ చూసి చెప్పు. తర్వాత మరి ఎట్లా కనుక్కున్నాడో నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని తెలుసుకున్నాడు. అడిగిండు ఫస్ట్ నన్ను ఏం అడిగిండంటే నువ్వు సెక్స్కి వస్తావా రావా అని అడిగిండు. నేను అలాంటి పని చెయ్యనని చెప్పేశాను. తర్వాత ఒప్పుకో నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్వా? అవును అన్నా. అవునన్న తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ నాగేందర్ సార్ కూడా నాకు మెసేజ్ పంపించారు, నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇదొకటి. సో సఖీ చెరువు అని చెప్పేసి అని. సో ఇక్కడ ఏంటిది, తీసాను కానీ మళ్ళీ డిలీట్ చేశాను, ఫోటో పెట్టు, మళ్ళీ పెట్టు, నువ్వు వీడియో పెట్టిన తర్వాత పెడతా, వీడియో ఎందుకు, నాకు డాష్ అంటే చాలా ఇష్టం కానీ మళ్ళీ భయం, నాకు బాగా డాష్ అని ఉంది. ఇవి నువ్వు పంపించావమ్మా? ఇప్పుడు ఇవన్నీ నువ్వు పంపించినట్ట. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నాకు అనిపిస్తుంది నాగేందర్ సార్ ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నాడా అని. ఎందుకు నేను ఈ విధంగా అంటున్నాను అంటే, ఎవరైనా పంపిస్తే నెంబర్తో, ఇప్పుడు నాకు నేను మొన్న పెట్టాను ప్రతి ఒక్కటి కూడా, ఈ సక్కు పంపించిన వాట్సాప్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టాను. ఈ అమ్మాయిని ఎందుకు జెన్యున్గా పంపించింది అంటే నెంబర్తో పెట్టింది. మరి ఇక్కడ నాగేందర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో సఖీ చెరువు అని చెప్పేసి అని చూడండి. నిజంగా ఈ వీడియో చూసేటువంటి నాగేందర్ తరపున ఉన్నటువంటి మేధావులని అడుగుతున్నాను, నిజంగా నాగేందర్ తరపున జెన్యూన్గా ఉండేది ఉంటే కనుక ఈ విధంగా పేరుతో ఫీడ్ చేసి పంపించరు, నెంబర్తో పంపిస్తారు నాగేందర్. ఇది ఒక్కసారి ఏంటి అని ఒకసారి మీ నాగేందర్ సార్ని అడగండి. ఏందన్నా మరి ఆ అమ్మాయి పంపించిన మెసేజ్ ఏవైతే ఉన్నాయో గలీజ్గా, నువ్వు బాత్రూమ్కి పో లేకపోతే ఇంకేదో నువ్వు వీడియో తీసి నాకు పంపించు, ఈ అమ్మాయి నాగేందర్ సార్కి పంపించిందంట. ఒకవేళ ఈ అమ్మాయి చెడ్డదే అనుకుందాం, మరి నెంబర్ ఎందుకు లేదు నాగేందర్ సార్? నాగేందర్ సార్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ ఎల్డర్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, ఎందుకు అమ్మాయి ఫోటో పెట్టి జస్ట్ నేమ్ మాత్రమే ఎందుకు ఉంది, నెంబర్ ఎందుకు లేదు? నెంబర్తో ఏముందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను చూపిస్తాను, నెంబర్ చూపించట్లేదు. ఈ మెసేజ్ అంతా ఎవరికి పంపించాను? నేను సైదాకు పంపించాను మేడం. సైదా రిపోర్టర్కి. సో రిపోర్టర్కి ఏం సంబంధం ఇందులో అసలు? రిపోర్టర్ నేను ఎప్పుడైతే నన్ను నాగేందర్ ఏమన్నాడంటే మేడం, వీడియో పెట్టేసిన తర్వాత నేనేమన్నా, ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు సెక్స్ అని కొట్టుకున్నావు కదా, ఇప్పుడు నీకు నిజమైన సెక్స్ అంటే ఎట్లుంటుందో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను చూపిస్తాను నీకు. ఇప్పుడు ఎవరితో అన్నావు? నాగేందర్తో నువ్వు అన్నావు. ఇప్పుడు అసలైన సెక్స్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా రేపే, వెళ్ళి కేసు పెడతానులే, ఇంకా నువ్వు కూల్గుండు నాయన, అలసిపోయావు బాగా అని చెప్పేసి ఫోన్ కట్ చేశాను. కట్ చేసిన వెంటనే ఏమన్నాడంటే, నేను పోలీస్ని, నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నాడు. అంటే పోలీస్ అయితే ఏమైనా చేయొచ్చు. అప్పుడు నేనన్నా, మస్తు చూశాను, నీలాంటి పోలీసులన్నీ నేను మస్తు చూసేసా ఆల్రెడీ, ఇప్పుడు నేనేంటి, నువ్వు ఇన్ని రోజులు నాకు సెక్స్ అని చూపించావు కదా, ఇప్పుడు నేనేంటిది అనేది నీకు చూపిస్తలే, కూర్చో ఇంకా నువ్వు అని చెప్పేసి కాల్ కట్ చేసేసాను. నెక్స్ట్ డేనే ఎవరైతే ఉన్నారో సైదా బానోతు రిపోర్టర్ మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, నాగేందర్ నా ఫ్రెండు, అతని వీడియో ఏదో ఉందంట నీ దగ్గర, డిలీట్ చేయి నువ్వు ఫస్ట్, మేము చాలా ముదుర్లం, నేను ఏదో ఒకటి చేస్తాం మేము అని వచ్చి నన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడిండు మేడం. అతను మాట్లాడేసి నేను ఒకటే అన్నా, ఏం చేయలేవులే కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరు నువ్వు ఫస్ట్, అయితే మీ ఊరి తెలుసా నీకు అన్నాడు. అంటే సో ఎంపీపీ. ఓకే. అప్పుడు నేనన్నాను, ఇందాక నుంచి నేను నీతో చాలా కూల్గా మాట్లాడాను బ్రదర్, నువ్వు ఎవరి పేరైతే నా దగ్గర తీయొద్దో అతని పేరే తీసినావు, ఇది ల్యాండ్ విషయంలో నువ్వు ఎవరి పేరైతే నా దగ్గర తీయకూడదో అతని పేరే నువ్వు తీసినాక నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వడం కాదు కదా, కనీసం ఏది ఇవన్నీ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి లేరా కొడక అని చెప్పిన అతనితో. ఎవరిని? సైదా బానోతు. అయితే ఇంకొక అతను వచ్చాడు, అతనితో అతని పేరు చెప్పను నేను, ఇంకొక అతను వచ్చాడు. అయితే అతను ఏమన్నాడు,
నువ్వు ఈ అమ్మాయి గురించి తెలుసుకోలేవురా, నువ్వు ఎవరి పేరైతే చెప్పావో అతనికి ఈ అమ్మాయికి అసలు పడదు, తండలో వాళ్ళకేం జరిగినా ఈ అమ్మాయి చూడ్డానికి వెళ్ళదు, వీళ్ళకేం జరిగినా వాళ్ళు ఇక్కడికి చూడ్డానికి రారంట, నేను తెలుసుకున్నాను అది అని చెప్పంగానే పైకి లేచి, సైదా నేను నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావా, మా ఫ్రెండ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, కాపాడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను నెక్స్ట్ డేనే వాడిని ఇంకా ఈ మెసేజ్ పెట్టావు. నేను పంపించింది మేడం, అది నువ్వు పంపించింది ఏది? అవును, వాస్తవానికి నేను నెంబర్ చూపించట్లేదు. ఈ అమ్మాయి అతనికి పెట్టింది, ఏది సైదా బానోతు అనేటువంటి రిపోర్టర్కి పెట్టింది. అంటే మన నాగేందర్ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ ఎవరైతే ఉన్నారో తన తరపు నుండి రిపోర్టర్ వత్తాస్ తీసుకొని ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ వీడియో అందరికీ పంపిస్తున్నావంట, ఆ వీడియో డిలీట్ చేయి, లేదంటే కనుక నేనేం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసానని వీళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగింది. అతనితో కూడా ఈమె తిడుతూ మాట్లాడింది. సో ఇది అయిపోయిన తర్వాత సో ఇక్కడ నాగేందర్ కానిస్టేబుల్ గారు ఇక్కడ చూడండి. సో రాశి భాను రూపావత్ ఇది ఎవరిదమ్మా? రాశి భాను రూపావత్ నాదే, కానీ నాది యాక్చువల్గా నా ప్రొఫైల్ వస్తుంది మేడం. ఓకే, చూడండి ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి. ఈ అమ్మాయి ట్రూ కాలర్లో రాశి భాను రూపావత్ అని వస్తుందా? ఆ పేరు వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇక్కడైతే ఫోటో అయితే ఏం రావట్లేదు. అంటే ఇక్కడ నాకు నాగేందర్ చెప్పిన విషయం ఏంటంటే 2 లక్షలు తీసుకుంది మేడం, 2 లక్షలు తీసుకోకుండా పోరాడితే గనక ఆమె కరెక్ట్ మహిళ మేడం, కానీ 2 లక్షలు తీసుకుంది అని చెప్పిండు. అంటే మీకిందాక నేను చూపించినటువంటి బాండ్ పేపర్ అందులో ఏం రాసిండంటే వీళ్ళిద్దరూ నాగేందర్ రూపావత్ ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు గతంలో, ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి. నెక్స్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటారు వీళ్ళు. తండాకు సంబంధించినటువంటి వాసులే, అతను కూడా తండాకు సంబంధించినటువంటి పర్సన్ అనమాట. ఈ ఇద్దరికి ఫేస్బుక్లో జరిగినటువంటి పరిచయంలో, ఇన్స్టాగ్రామ్లో అలా పరిచయం ఏర్పడింది. ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు, చాటింగ్స్ చేసుకున్నారు. ఆ చాటింగ్స్లో ఏం పంపించిండు, అతను ఏం అడిగాడు ఈ అమ్మాయిని అనేది నేను ఇంతకుముందు తీసినటువంటి వీడియోలో చూపించేశాను ప్రతి ఒక్కటి. ఇంకోటి సఖీ చెరువు అని చెప్పేసి అని ఇక్కడ కూడా చాటింగ్ పెట్టారు. ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పెట్టారు. అంటే వాట్సాప్లో ఈ అమ్మాయి ఫోటో పెట్టేసి వాళ్ళు చాలా తెలివిగా, మేబీ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉంటున్నారు, అందరినీ అనట్లేదు నేను, కొందరు ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఈ వాయిస్ మెసేజ్లు పంపించుకున్న నాగేందర్ సార్ మరి నాకు వాయిస్ మెసేజ్లు ఎందుకు పంపించలేదు సార్? మిస్ అయ్యారా? డిలీట్ అయిందా? లేదంటే కనుక ఒకవేళ ఉంటే కనుక పంపించండి సార్. ఈ అమ్మాయి ఏది మీరు అన్న కిలాడీ లేడీ గురించి మనం ప్రపంచానికి చూపిద్దాం. నాగేందర్ సార్ నాకు అర్థం అవ్వట్లేదు, ఇక్కడ మెసేజ్లు మీరు పంపించుకున్నారు కదా, సో అంటే మీరు అడిగారా అమ్మాయిని బాత్రూమ్కి వెళ్ళమని చెప్పేసి అని? అసలు ఆ అమ్మాయిని చూడలేదని చెప్పారు కదా సార్ నాతో మాట్లాడినప్పుడు ఆడియోలో. చూడని అమ్మాయిని, అసలు మీకు తెలియని అమ్మాయిని, అసలు మీకు పరిచయమే లేని అమ్మాయిని, మీ ఫోన్ హ్యాక్ చేసిన అమ్మాయిని, మీ దగ్గర 2 లక్షలు తీసుకున్న అమ్మాయిని ఏ విధంగా మీరు ఇంత చాటింగ్ చేసుకొని కలిశారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు.